ఓం శాంతి 17/1/2024 మధురమైన పిల్లలు, బాబాను ప్రేమగా స్మృతి చేస్తూ ఉండండి. శ్రీమతంపై సదా నడుస్తూ ఉండండి. చదువుపై పూర్తి ధ్యానం ఉంచినట్లయితే మీకు అందరూ గౌరవాన్నిస్తారు. ప్రశ్న: అతీంద్రియ సుఖపు అనుభవము ఏ పిల్లలకి కలగగలదు? జవాబు: 1. ఎవరైతే దేహీ అభిమానులుగా ఉంటారో వారికి. దీని కొరకు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేక అర్థం చేయించేటప్పుడు నేను ఆత్మా సోదరునితో మాట్లాడుతున్నాను అని భావించండి. సోదర దృష్టి పక్కా చేసుకున్నట్లయితే దేహీ అభిమానులుగా అవుతూ ఉంటారు. 2. ఎవరికైతే నేను భగవంతుని స్టూడెంట్ను అన్న నష ఉంటుందో వారికే అతీంద్రియ సుఖపు అనుభవం కలుగుతుంది. పాట: నా మనస్సు అనే ద్వారంలోకి ఎవరు వచ్చారు? ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తారు. ఇంకే సంస్థలోనూ ఈ విధంగా తండ్రి పిల్లలకు అర్థం చేస్తారు అని అనరు. తప్పకుండా పిల్లలందరికీ తండ్రి ఒక్కరేనని, అందరూ సోదరులేనని పిల్లలకి తెలుసు. ఆ తండ్రి ద్వారా తప్పకుండా పిల్లలకు వారసత్వం లభిస్తుంది. ఇది సంగమమని, ఇందులో ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తాయని చక్రంపై కూడా మీరు బాగా అర్థం చేయించవచ్చు. పిల్లలైన మీరు జీవన్ముక్తిలోకి వెళ్తే మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్తారు. సద్గతిదాత, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని వారిని అనడం జరుగుతుంది. రావణ రాజ్యంలో లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. రామరాజ్యంలో ఒక్క ఆదిసనాతన దేవీదేవత ధర్మమే ఉండేది. వారిని ఆర్యులు అని మరియు వీరిని అనార్యులు అని అంటారు. ఆర్యులు అని బాగుపడిన వారిని, అనార్యులు అని బాగుపడిన వారిని పిలవడం జరుగుతుంది. బాగుపడిన వారి నుండి పాడైపోయిన వారిగా ఎలా తయారయ్యారు అన్న దాని గురించి ఎవ్వరికీ తెలియదు. ఆర్య అనేది ధర్మమేమీ కాదు. ఈ దేవతలే బాగుపడిన వారిగా ఉండేవారు. మళ్లీ 84 జన్మల తర్వాత పాడైపోయిన వారిగా అయిపోతారు. ఎవరైతే ఉన్నతోన్నతులుగా పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయ్యారు. హంసో యొక్క అర్థాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. మెట్ల వరుస చిత్రం ద్వారా అర్థం చేయించడం చాలా మంచిది. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని కాదు. అలా కాదు. ఇది విరాట నాటకం. మనమే ఒకప్పుడు పూజ్యులుగా ఉండేవారమని, తర్వాత పూజారులుగా అయ్యాము అనగా మనమే దేవతలుగా ఉండేవారమని, తర్వాత క్షత్రియులుగా అయ్యామని మీకు తెలుసు. మెట్లయితే తప్పకుండా దిగుతారు కదా. 84 జన్మలను ఎవరు తీసుకుంటారు అంటూ ఈ లెక్క కూడా ఉంది. తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను తెలియచేస్తాను. ఇది ఒక చక్రము. ఇందులో మనమే దేవతలుగా, క్షత్రియులుగా మొదలైన వారిగా అవుతాము. 21 జన్మలు ఎంతో ప్రసిద్ధమైనవి. మనుషులకైతే ఈ విషయాల గురించి తెలియవు. తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు అయిన మీకే మొత్తం జ్ఞానమంతా లభిస్తుంది. కాని కష్టం మీద ఎవరో అర్థం చేసుకుంటారు. అందుకే అంటారు, కోట్లలో ఏ ఒక్కరు వచ్చి జ్ఞానం తీసుకుంటారు మరియు దేవతాధర్మం వారిగా అవుతారు. ఇందులో ఆశ్చర్యపోకూడదు. చక్రంపై అర్థం చేయించడం సహజం. అది సత్యుగము, ఇది కలియుగము. ఎందుకంటే సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. వృక్షము చిన్నదిగా అవుతూ ఉంటుంది, మళ్లీ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ వృక్షం గురించి ఎవరికీ తెలియదు.
మరియు బ్రహ్మ విషయాన్ని కూడా కష్టం మీద అర్థం చేసుకుంటారు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి కదా అని చెప్పండి. వీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. ఆ బ్రాహ్మణులు కుకవంశావళి, ఈ బ్రాహ్మణులు ముఖవంశావళి. ఇది పరాయి రావణ రాజ్యం. తండ్రి వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేయవలసి ఉంటుంది. కావున ఎవరో ఒకరిలో ప్రవేశిస్తారు కదా. చూడండి, వీరు ఈ వృక్షంలో పూర్తిగా చివరిలో నిలబడి ఉన్నారు. ఇది వీరి శిథిలావస్థ. తండ్రంటారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. ఇది అంతిమ 84వ జన్మ. తపస్సు చేస్తున్నారు. మనం వీరిని భగవంతుడు అని అనము. ప్రపంచంలోని వారైతే భగవంతుణ్ణి సర్వవ్యాపి అని, రాయిరప్పల్లో ఉన్నారని అనేశారు. అందుకే స్వయం కూడా పూర్తిగా రాయిలా తయారైపోయారు. దేవతల విషయమే అతీతమైనది. ఇప్పుడు మీరు చదువుకొని ఈ పదవిని పొందుతారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు! ఈ దేవతలను భగవాన్, భగవతి అని కూడా అంటారు. ఎందుకంటే వారు పవిత్రంగా ఉన్నారు మరియు స్వయం భగవంతుని ద్వారానే ఈ ధర్మం యొక్క స్థాపన జరిగింది. కావున తప్పకుండా భగవాన్, భగవతిలు ఉండాలి. కాని వారిని మహారాజు, మహారాణి అని అంటారు. ఇకపోతే లక్ష్మీనారాయణలను భగవతి, భగవాన్ అని అనడం కూడా అంధశ్రద్ధయే. ఎందుకంటే భగవంతుడైతే ఒక్కరే కదా. మీరు శివుడు మరియు శంకర్ని కూడా వేరువేరని చెప్తారు. దీనివల్ల వాళ్ళు వీరు దేవతల్ని కూడా ఎగరగొట్టేశారు అని అంటారు. మీ బుద్ధిలోనైతే మొత్తం చక్రం ఉంది. కాని ఎవరైతే మహారథులో వారే బాగా అర్థం చేయించగలుగుతారు. విన్నా కాని బుద్ధిలో నిలవని వారు ఎంతమంది ఉన్నారు. మరి వారేమవుతారు? పైసాకు కొరగాని దాసదాసిలవుతారు. మున్ముందు మీకు సాక్షాత్కారాలవుతాయి. కాని ఆ సమయంలో ఏం చేయలేరు. సమయం పూర్తయిపోయాక ఇకేం చేయగలుగుతారు? అందుకే బాబా అప్రమత్తం చేస్తూ ఉంటారు. కాని అందరూ పైకెక్కిపోవడం అన్నది జరగదు. పాత్ర శుభ్రంగా లేదు, బుద్ధిలో చెత్త అంతా నిండి ఉంది. ఇందులో పురుషార్థం చాలా బాగుండాలి. చిత్రాలపై అర్థం చేయించే అభ్యాసం ఎంతగానో చెయ్యాలి. లేదంటే చివరిలో పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఆత్మకు ఇక్కడ ఈ భోజనం లభిస్తోంది. ఇవి అందరికీ అర్థం చేయించాల్సిన విషయాలు. భయపడవలసిన విషయమేమీ లేదు. పెద్ద పెద్ద స్థానాల్లో ప్రదర్శని, మ్యూజియం మొదలైనవి ఉండడం ద్వారా పేరు ప్రఖ్యాతమవుతుంది. బాబా అన్నారు, అందరితోటి అభిప్రాయాలు రాయించుకోండి. వాటిని కూడా ముద్రించాలి. పిల్లలు ఎంతో సేవన చేయాలి. వీరు అర్థం చేసుకుంటారా లేదా అంటూ ఇందులో బాగా పరిశీలించవలసి ఉంటుంది కూడా. ఇది కొత్త ప్రపంచం, అది పాత ప్రపంచం. ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు. కాని కేవలం సమయాన్ని ఎక్కువ చేసేశారు. దానివల్ల మనుషులు తికమక చెంది ఉన్నారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరైతే దేహి అభిమానులుగా ఉంటారో వారికే అతీంద్రియ సుఖం ఉండగలదు. కేవలం భాషణ ద్వారా పని జరగదు. భాషను ఇచ్చేటప్పుడు కూడా ఆత్మా సోదరునైన నేను నా సోదరాత్మకు అర్థం చేస్తున్నాను అని భావించాలి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇందులో ఎంతగానో శ్రమించాలి. కాని పిల్లలు గడియ గడియ మర్చిపోతారు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మ పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు అన్న గాయనం కూడా ఉంది. దీని అర్థాన్ని కూడా మీరే తెలుసుకోగలరు. మహారథులు ఎవరైతే ఉన్నారో వారి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసం ఎంతగానో చెయ్యాలి. అప్పుడే కదా స్వయాన్ని శక్తిశాలిగా భావించగలరు.
ఎవరైతే స్వయాన్ని ఆత్మగా భావించరో వారేమి ధారణ చేస్తారు? స్మృతి ద్వారానే మీలో పదును నిండుతుంది. జ్ఞానాన్ని బలము అని అనరు, యోగ బలము అని అంటారు. యోగ బలం ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఇప్పుడు మీరు అనేకులను మీ సమానంగా తయారు చేయాలి. ఎప్పటివరకైతే అనేకులను మీ సమానంగా తయారు చేయరో అప్పటి వరకు వినాశనం జరగదు. పెద్ద యుద్ధం ప్రారంభమైనా కాని మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే అనేకుల వద్ద బాంబులు ఉన్నాయి, కాని ఇవి అలా ఉంచుకునే వస్తువులేమీ కావు. పాత ప్రపంచం వినాశనం మరియు ఒక్క ఆది సనాతన ధర్మస్థాపన తప్పకుండా జరగనున్నది. కొద్ది సమయం తర్వాత అందరూ తప్పకుండా ఇది ఆ మహాభారీ యుద్ధమే అని అంటారు. భగవంతుడు కూడా తప్పకుండా ఉన్నారు. ఎప్పుడైతే మీ వద్దకు చాలా మంది వస్తారో అప్పుడిక అందరూ అంగీకరించడం మొదలు పెడతారు. వీరు ఎంతగానో వృద్ధి చెందుతూ ఉన్నారు, వీరిలో ఎంతో శక్తి ఉంది అని మీ గురించి అంటారు. మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా మీలో శక్తి నిండుతుంది. తండ్రి స్మృతి ద్వారానే మీరు ఇతరులకు ప్రకాశాన్నిస్తారు. ఈ దాదా అనగా బ్రహ్మ కూడా అంటారు, నాకన్నా ఈ పిల్లలు చాలా మంచి సేవం చేస్తారు. ఇప్పుడు ఇంకాస్త ఆలస్యం ఉంది. యోగంలో యథార్థ రీతిగా ఎవ్వరూ ఉండలేరు. నేను యోగంలో తక్కువగా ఉంటున్నాను, అందుకే బాణం సరిగ్గా తగలడం లేదు అని స్వయం కూడా ఫీల్ అవుతారు. భగవంతుడు కుమారులలో జ్ఞాన బాణాలను నింపుతారు. మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారులు కుమారులు కదా. వీరు బ్రహ్మ, మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. రచయిత అయితే ఒక్కరే, మిగిలిన వారంతా చదువుకుంటున్నారు. అందులో ఈ బ్రహ్మ కూడా వచ్చేశారు. కావున వీరు రచన అయినట్లు కదా. మీరు దేవతలుగా అవ్వనున్నారు, దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. కొన్ని చోట్ల 2 చక్రాలు కలిసి నడవలేవు, ఇసుక మీద నిల్చున్నట్లుగా ఉంటారు. బాబా పేర్లు తీసుకోరు, కాని తండ్రి నిజమే చెప్తున్నారు అని అర్థం చేసుకోవాలి. పిల్లలు కూడా ఎవరికైతే ఒకరితో ఒకరికి పని ఉంటుందో వారు పరస్పరం ఒకరి స్వభావాలను ఒకరు తెలుసుకోగలరు. మేము శిరోకిరీటాలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారవుతాము అని పిల్లలు భావిస్తారు. మొదట మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వారు ఒప్పుకోవడానికి సిద్ధమవ్వరు. ఆ తర్వాత మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు. ఇందులో బుద్ధి ఎంతగానో కావాలి. ఆత్మలో బుద్ధి ఉంది. ఆత్మ సచ్చిద్ ఆనంద స్వరూపం. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకైతే తండ్రి రారో అప్పటి వరకు ఎవ్వరూ దేహీ అభిమానులుగా అవ్వలేరు. ఇప్పుడు తండ్రి ఆత్మాభిమాని భవ అని చెప్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే నా ద్వారా శక్తి లభిస్తుంది. ఈ ధర్మం చాలా శక్తివంతమైంది. మొత్తం విశ్వమంతటిపైన రాజ్యం చేస్తారు. ఇదేమైనా తక్కువ విషయమా? తండ్రితో యోగాన్ని జోడించడం ద్వారా మీకు శక్తి లభిస్తుంది. ఇది కొత్త విషయం. దీన్ని బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఆత్మల యొక్క అనంతమైన తండ్రి వారే. వారే కొత్త ప్రపంచ రచయిత. కావున శివుడు వచ్చి ఏం చేస్తారు అంటూ వారి కర్తవ్యం గురించి అర్థం చేయించండి. శ్రీకృష్ణ జయంతి మరియు శివ జయంతి ఇరువురిది జరుపుతారు. ఇప్పుడు వీరిలో పెద్దవారెవరు? ఉన్నతోన్నతమైన వారు నిరాకారుడు. వారు ఏమి చేసిన కారణంగా
శివ జయంతిని జరపడం జరుగుతుంది. అలాగే కృష్ణుడు ఏం చేశారు? పరంపిత పరమాత్మ సాధారణ వృద్ధతనులోకి వచ్చి స్థాపన చేస్తారని రాయబడి ఉంది. అనేక రకాల మతమతాంతరాలు ఉన్నాయి. శ్రీమతమైతే ఒక్కటే. దాని ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. మానవ మతం ద్వారా శ్రేష్టంగా ఎలా అవ్వగలరు? ఈ ఈశ్వరీయ మతం మీకు ఒక్కసారి సంగమంలో లభిస్తుంది. దేవతలైతే మతంనివ్వరు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇక అంతే. అక్కడ గురువులు మొదలైన వారిని కూడా ఆశ్రయించరు. ఇక్కడ మనుషులు గురు మతంను తీసుకుంటారు. మేము రాజయోగులము అని యుక్తిగా అర్థం చేయించాలి. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. తీర్థయాత్రలకు ప్రవృత్తి మార్గం వారే వెళ్లవలసి ఉంటుంది. పిల్లలైన మీరు ఏ విషయంలోనూ తికమక పడకూడదు. ఈ డ్రామా తయారు చేయబడింది. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. మీ సేవ కూడా కల్పం పూర్వం వల్ల జరుగుతుంది. డ్రామాయే మీ చేత పురుషార్థం చేయిస్తుంది. అది కూడా మీరు కల్పపూర్వం వల్లే చేస్తారు. పురుషార్థుల నడవడిక ద్వారా మీరు అర్థం చేసుకోగలరు. అందుకే ప్రదర్శనలో గ్రూపును చూసి వారనుసారంగా గైడ్ను ఇవ్వడం జరుగుతుంది. తద్వారా బాగా అర్థం చేయించగలుగుతారు. చదివించే తండ్రికైతే బాగా తెలుసు ఎంతటి విశాలమైన అనంతమైన బుద్ధిని తయారు చేస్తారు. మీకు నష ఉండాలి. మేము ఎవరి పిల్లలము? భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. ఎవరైనా చదువుకోలేకపోతే పారిపోతారు. అప్పుడు అతడు నా కొడుకు కాదు అని భగవంతుడు కూడా భావిస్తారు. మీరు గమనిస్తారు, భగవంతుని పిల్లలు ఎవరైతే ఒకప్పుడు చదువుకునేవారో వారు మళ్లీ పారిపోయారు. ఆ తర్వాత మళ్లీ కొంత అర్థమైతే మళ్లీ చదువుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు యోగంలో బాగా ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఇటువంటి స్కూల్ని వదిలేసి మేము నిజంగా ఎంతో సమయాన్ని వృధా చేశాము. ఇప్పుడు మాత్రం తప్పకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని భావిస్తారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ లేక బాబా బాబా అని అంటూ రోమాలు నిక్కపడుచుకోవాలి. బాబా మనకు ఉన్నత పదవిని ప్రాప్తింపచేస్తారు. మనమెంత భాగ్యశాలులం. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ బాబా బాబా అని అంటూ రోమాలు నిక్కపడుచుకోవాలి. బాబా మనకు ఉన్నత పదవిని ప్రాప్తింపచేస్తారు. మనమెంత భాగ్యశాలులం. గడియ గడియ బాబా స్మృతి ఉండాలి. వారి డైరెక్షన్ల అనుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరగగలదు. అప్పుడు వారికి అందరూ ఎంతో గౌరవాన్నిస్తారు. బాబా అంటారు, చదువుకున్న వారి ముందు చదువుకోని వారు సేవకులవుతారు. దేహాభిమానం కలవారికి దైవీ గుణాల ధారణ జరగదు. మీ ముఖము ఫస్ట్ క్లాస్గా ఉండాలి. భగవంతుడు ఎవరినైతే చదివిస్తున్నారో అతీంద్రియ సుఖం గురించి వారిని అడిగి తెలుసుకోండి అని అంటారు. చదువుపై ఎంతటి ధ్యానం ఉంచాలి మరియు శ్రీమతంపై ఎంతగా నడుచుకోవాలి. మీ యోగ శక్తి ద్వారా విశ్వం కూడా పవిత్రంగా అవుతుంది. మీరు యోగంతో విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తారు. ఇది అద్భుతం. గోవర్ధన పర్వతాన్ని వేలుతో ఎత్తాలి. ఈ చీచీ ప్రపంచాన్ని ఎవరైతే పవిత్రంగా తయారు చేశారో ఇది వారి స్మృతి చిహ్నమే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. సత్య జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేయడానికి బుద్ధిరూపి పాత్రను శుభ్రంగా స్వచ్ఛంగా చేసుకోవాలి.
వ్యర్థమైన విషయాలను బుద్ధి నుండి తొలగించివేయాలి. 2. దైవీ గుణాల ధారణ మరియు చదువుపై పూర్తి ధ్యానముంచుతూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. మేము భగవంతుని పిల్లలము, వారే మమ్మల్ని చదివిస్తున్నారు అని సదా ఇదే నశాలో ఉండాలి. వరదానము: నిశ్చయమనే పునాది ద్వారా సంపూర్ణత వరకు చేరుకునే నిశ్చయబుద్ధి నిశ్చింత భవ. నిశ్చయము ఈ బ్రాహ్మణ జీవితపు సంపన్నతకు పునాది. మరియు ఈ పునాది దృఢంగా ఉన్నట్లయితే సహజంగా మరియు తీవ్రగతితో సంపూర్ణత వరకు చేరుకోవటం నిశ్చితం. ఎవరైతే యథార్థమైన నిశ్చయబుద్ధి కలవారో వారు సదా నిశ్చింతులుగా ఉంటారు. యథార్థ నిశ్చయమనగా తమ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం, స్వీకరించటం మరియు దాని అనుసారంగా నడవడం, మరియు తండ్రి ఎవరో, ఎలాంటివారో, ఏ రూపంలో పాత్రను అభినయిస్తున్నారో దాన్ని యథార్థంగా తెలుసుకోవటం. అటువంటి నిశ్చయబుద్ధి కలవారు విజయులుగా అవుతారు. స్లోగన్: తమ సమయాన్ని, సుఖాన్ని, ప్రాప్తి కోరికను సర్వుల కొరకు దానం చేసేవారే మహాదానులు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ప్రారంభంలో అభ్యాసం చేసేవారు కదా, నడుస్తూ ఉండేవారు. కాని స్థితి ఎలా ఉండేదంటే ఇతరులు ఏదో ప్రకాశం వెళ్తూ ఉంది అన్నట్లుగా భావించేవారు. వారికి శరీరం కనిపించేది కాదు. ఈ అభ్యాసంతోనే అన్ని రకాల పరీక్షల్లో పాస్ అయ్యారు. ఇప్పుడు చాలా చెడు సమయం రానున్నది. కావున డబల్ లైట్గా ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఇతరులకు ఎల్లప్పుడూ మీ ప్రకాశ రూపమే కనిపించాలి. ఇదే రక్షణ. లోపలికి రావాలి, మళ్ళీ ప్రకాశంతో కూడుకున్న కోటను చూడాలి. ఓం శాంతి.